శ్రీవార్త న్యూస్కి స్వాగతం. అక్రమ వసూళ్లలో మునిగి తేలుతున్న సబ్ రిజిస్టర్ అధికారికి హెచ్చరించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. హర్షం వ్యక్తం చేస్తున్న కదిరి ప్రాంత ప్రజలు. వాళ్ళు ఎవరైనా బిల్డర్స్ వచ్చి పనులు చేసుకోవాలంటే మీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఈ ప్రకారంగా తిప్పుకుంటా అంటే ఏం పద్ధతి అమ్మా ఇది? ఎందుకు తిప్పుకుంటున్నారమ్మా? మీకు మామూలు ఇవ్వకపోతే అసలు పలకరండి. ఇక్కడ లేదమ్మా, నా దగ్గర కంప్లైంట్ ఉంది, సీరియస్ గా చెప్తున్నా. మొన్న ఒకసారి గౌరవంగా చెప్పిన, మా ఇంటికి పిలిపించుకొని చెప్పిన, ఇక్కడికి వచ్చి చెప్తాను. రేపు పొద్దున బజార్లో చెప్పాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు తిప్పుకుంటారమ్మా? మీరు పని చేసి మా దగ్గరికి ఎందుకు వస్తారమ్మా? వాళ్ళు మా దగ్గర రాలేదంటే మీరు బాగా పనిచేస్తాను. ఏ ఆఫీస్ నుంచి అయినా మా కంప్లైంట్ రాలేదంటే, మా దగ్గరికి పనులు చెప్పమని రాలేదంటే మీ ఆఫీసర్ బాగా పనిచేసినట్టు. ఎప్పుడైతే మీ ఆఫీస్ కంప్లైంట్స్ అన్ని మా ఆఫీస్కి వచ్చినాయంటే ఖచ్చితంగా మీ దగ్గర ఏదో తేడా ఉందని లెక్క. చూడమ్మా, ఈ రోజు చూస్తున్నా, నేను ఓ వారం రోజులు టైం ఇస్తా. ఇదే పద్ధతి కంటిన్యూ అయితే ఖచ్చితంగా వేరే రకమైన యాక్షన్స్ ఉంటాయి. ఎవరు మీరు? ఎందుకు వచ్చినారు? హైదరాబాద్ లో ఉంటాము. మొన్న మీ దగ్గరికి వస్తున్నప్పుడు సార్ సరస్సు వస్తాను చూపించొద్దాం. అవును సార్. మరి ల్యాండ్ మిస్ అయిపోయింది సార్. ఎట్లా పని చేస్తున్నారు వీళ్ళు? నేను నిన్నే వచ్చినాను సార్. వచ్చినావు కదా, వీళ్ళు వస్తే రెస్పాన్స్ ఏముంది? కరెక్ట్ చెప్పు. కరెక్ట్ అంటే లేదు వాళ్ళు. నేనైతే అర్జీలు పెట్టాను సార్. ఏమి ఇంకా రెస్పాన్స్ అయితే ఏం లేదు సార్. ఎన్ని రోజులు అయింది అర్జీలు పెట్టి? నేను 10 రోజుల నుంచి తిరుగుతాను సార్. ఏం చెప్తారు? ఏం లేదు, రిజిస్టర్ లేదు అంటున్నారు సార్. కనీసం సమాధానం అని వస్తుందా? సమాధానం లేదు సార్. ఏం చేస్తారు? ఏం కావాలంటావు? ఇది బెల్లం కావాలా? ఏం కావాలా సార్? తెలియదు కానీ బెల్లం కావాలా? మనకు ఆల్రెడీ 75లో ల్యాండ్ ఉన్నాను సార్. మేము ఎప్పుడో 80 నుండి 80 వరకు వెళ్ళిపోయినాం సార్. పెద్దోళ్ళు వ్యవసాయం చేసుకుంటే మీకు కూడా ఉంది సార్. ఏం చేస్తారు? స్టాంప్ వెండర్ కదా నువ్వు? కౌంటర్ లో ఉంటావు, ఇష్యూ చేసి. పెద్దోళ్ళు చనిపోయారు సార్. పెద్దోళ్ళు చనిపోతే వేరే వాడు నాకు వీలునామా రాయించాడని చెప్పి స్టాంప్ చూస్తానండి సార్. చూపిస్తాను సార్. ఎవరంతా ఎవరు రాలేదు, ఎవరు చూస్తారు. మీరేం చేస్తారు మేడం? వచ్చే సంతోషం కానీ ఏంటి గారు సంతోషం వస్తాయి సార్. ఓకే కుమార్ ఇట్లా ఓకేనా? ఓకేనా స్వామి? కొంచెం ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకండికాయ నమః, ఓం ధరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం దురాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం మూషికవాహనాయ నమః, ఓం కుమారగురువే నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణపతిదేవతాభ్యో నమః, ఆద్రే లక్ష్మీ నరసింహస్వామి తేజోదదాతే సామ్రాజ్యం భోజ్యం పారమేజ్యం మహాగణపతిదేవతాభ్యో నమః, ఆద్రే లక్ష్మీ నరసింహస్వామి దేవతాభ్యో నమః. మంగళదేవి నీరాజనం దర్శయామి. కష్ట
ధారయామి జయ రమణ గోవింద గోవింద సాద్రి రమణ గోవింద ధారయామి హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర Hallelujah.